పేరేంటి? ఎం శంకర్రావు. శంకర్రావు గారు. ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చారు? అది ఒంకులూరు సార్. మరి మీ ఊరికి పెద్ద హాస్పిటల్ వచ్చింది ఈ ప్రాంతానికి, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగుంది సార్ రావడం. మాకు అంత సదుపాయంగా ఉంది, పర్వాలేదు, బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంక బాగా చూసుకుంటారు, బాగానే ఉంది. డయాలసిస్ ఎలా ఉంది ఇక్కడ? సౌకర్యం బాగుంది. డయాలసిస్ ఎక్కడైనా డబ్బులు చేయించుకున్నారు బయట? లేదు సార్, ఓన్లీ ఇక్కడ ఓన్లీ ఉచితంగా. ఏంటి, గవర్నమెంట్ ఏమైనా ఇంకేమైనా ఇస్తుందా మీకు? ఇంక రాలేదంటే నేను ఇదే ఫస్ట్ సారి, ఇంకా పెన్షన్ ఇంక రాలేదు. పెట్టుకోవాలా. ఎన్నాళ్ళు అవుతుంది మీరు ఇబ్బందిగా పడుతుంది? అంటే ఇప్పుడు ఈ డయాలసిస్ అయ్యి ఇది మూడోసారి ఇక్కడికి వచ్చాను. మూడు చేసుకుంటా. అంటే ఇంతకుముందు బాగాలేదులే. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? వారానికి 3 సార్లు రమ్మని చెప్పారు. 3 సార్లు రమ్మని అంటే కొద్ది తగ్గుతుందా లేకపోతే మళ్ళీ పెరుగుతుందా? అంటే వారానికి 3 సార్లు అన్నారు, కొన్నాళ్ళు చేయించుకున్న తర్వాత ఒకసారి రోజు 2 రోజులు తగ్గుతుందంట. మరి ఏమి చెప్పుకోలేము తర్వాత. ఎలా చేస్తున్నాడు జగన్ ప్రభుత్వం మరి ఇక్కడ మీకు? పర్వాలేదు, బాగా చేస్తాను. సెంటర్ వచ్చింది, పెద్ద ఆసుపత్రులు వచ్చింది, ఇప్పుడు ఊహించారు ఇటువంటి? లేదు, ఇలాంటిది ఊహించలేదు సార్. రావడము చాలా బాగుంది. ఇటువంటి ప్రభుత్వాలు మనకు కావాలా లేదా? కావాలి సార్, ఇలాంటివే కావాలి కదా, ప్రజలకి సదుపాయం చేసినవే కావాలి. ఓకే, ఏం చెప్తారు మరి జగన్కి? ఏం చెప్తారు? చెప్తాం, గెలిపిస్తాం సార్. ఓకే. గణపతి గారు ఏంటన్నా, ఎట్లా ఉన్నారు, ఏంటి? బాగుందండి. ఇక్కడ అన్ని సౌకర్యాలు అన్నీ బాగున్నాయి ప్రస్తుతానికి. కాదంటే డైల్స్లో మనకి నెల వస్తుంది 10,000 రూపాయలు దొరుకుతున్నాయి. తర్వాత వారానికి 3 సార్లు చేస్తుంటారు. బండి కూడా వస్తుంది, అన్ని అంబులెన్స్ వస్తుంది. అప్ అండ్ డౌన్ చేయరు, ఒక సైడ్ తీసుకొస్తారు. సో బాగున్నాయండి సౌకర్యాలు బాగున్నాయి. ఇటువంటి ఆసుపత్రి వచ్చింది మీకు దగ్గరలో? మాకు దగ్గరలో వచ్చిన వల్ల చాలా బెనిఫిట్ ఉందండి. అంతకుముందు ఎట్లా ఉండేవాళ్ళు? అంతకుముందు వైజాగ్ వెళ్ళేవాళ్ళము, చాలా కష్టాలు పడేవాళ్ళము, చాలా కష్టాలు పడ్డాము. డబ్బులు కూడా ఖర్చు అయిపోయి, డబ్బులు లేకపోయి ఇబ్బంది పడేవాళ్ళము, ఆరోగ్యం కూడా పాడైపోయింది. అది కూడా డబ్బులు లేని వాళ్ళు చనిపోవడం, జరిగిపోవడము, ఇవన్నీ చనిపోవడం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు జగన్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది, ఊహించారా? అంటే ఇన్ని ముందు మాకు తెలియదు కదా. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత చాలా బెనిఫిట్ వచ్చింది, చాలా బాగుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయండి, బాగున్నాయి. ఏం చెప్తారు మరి జగన్ ప్రభుత్వానికి? ఏం చెప్తారు మీరు? మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ మంచిది అనేసి అనుకుంటున్నాం. మేము కూడా ఇవి ఒకటి కావాలనుకుంటున్నాం. అదే చాలా మంది ప్రభుత్వాలు చూశారు మీరు, ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చెప్పాడంటే చెప్తే బాగుంది, చెప్పాడంటే చేస్తారు గ్యారెంటీ. జగన్ చేసి చెప్పింది కరెక్ట్ సరిపోయింది, ఆ నమ్మకం ఉంది. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ ప్రాంతానికి తీసుకొచ్చారు. చాలా అంటే మా ఒక్కరిగానే కాదు, ఈ ప్రభుత్వంకే చాలా బెనిఫిట్ ఉంది, బెనిఫిట్ ఉంది. ఒకటే కాదు, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్ని రోడ్లు కానీ, నెక్స్ట్ మంచినీరు కానీ, ఇవన్నీ సౌకర్యాలు బాగున్నాయి ప్రస్తుతానికి. ఎట్లా, ఏం చెప్తారు మరి ఈ ప్రభుత్వం గురించి? మరి ఏం చెప్తామండి, బాగుంది, మళ్ళీ వస్తే మళ్ళీ బాగుంటుంది అనేసి మాకు కంపల్సరీగా వస్తుంది. అమ్మ, మీ పేరేమో? నా పేరు టీ పార్వతి సార్. ఏ గురించి వచ్చారు? మాది బొడ్డపాడు గ్రామం, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా. నాకు డయాలసిస్ అయ్యి ఇప్పుడు 7 మాసాలు అవుతుంది. అప్పటి నుండి ఫస్ట్ మేము వైజాగ్ వెళ్ళాం. వైజాగ్లో ఒక వారం రోజులు ఉన్నాం, డయాలసిస్ అయ్యింది. అక్కడ ఉచితంగానే మాకు చేశారు సార్, ఇమీడియట్ కవర్లోన ఉచితంగానే చేశారు. ఆరోశ్రీ మీదే. అక్కడ నుండి వచ్చిన తర్వాత పలాసలో కొన్నాళ్ళు, ఈ మధ్యనంతా పలాసలో ఉన్నాం. పలాసలో కూడా ఉచితంగానే మాకు చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నెల అవుతుంది, ఇక్కడ కూడా ఉచితంగానే మాకు జరుగుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది? ఈ ప్రభుత్వం వల్ల మాకు చాలా బెనిఫిట్. ప్రస్తుతానికి ఇప్పుడు బొడ్డపాడు గ్రామ సర్పంచ్ వాళ్ళ అమ్మని నేను, వాళ్ళ అమ్మను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా సౌకర్యంగా ఉన్నాయి, అన్ని సదుపాయంగా ఉన్నాయి, చాలా బాగుంది. డయాలసిస్ అంతా బాగానే జరుగుతుంది. ఇలాంటివి ఈ ఉద్దానం ప్రాంతంలోనూ ఇలాంటి హాస్పిటల్ ఉన్నదంటే మాకు ఎంతో గర్వంగా ఉంది. కానీ మేము ఊహించలేదు, ఇలాంటి దగ్గర ఈ హాస్పిటల్ తయారవుతుందని కూడా ఊహించుకోలేదు. ప్రభుత్వంలో కూడా చెప్పారు ఇక్కడ నేను చేస్తాను, వాళ్ళు చెప్తే చెప్పొచ్చు, నేను ఆలకించలేదు. కానీ
అలా చేయలేదు. అంటే ఇప్పుడు ఈ జగనన్న వచ్చిన తాలుగా ఇప్పుడు మాకు జరిగినట్లుగా అప్పుడు ఇంతకుముందు ఇంత సదుపాయంగా ఎంత మాకు ఇప్పుడు మహిళా తాలూకు డబ్బులు కానీ ఈ మామూలుగా ఇదేటమ్మా దీన్ని డోకాలు కాదు సార్, ఆసరా కానీ తర్వాత మన రైతు భరోసా కానీ ఇలాంటి విషయాలు మాకు రాలేదు అప్పుడు. ఇలాంటి వల్ల ఇప్పుడు వచ్చిన కాండి కరోనా వచ్చిన కాండి ఇవన్నీ వచ్చిన కానివ్వండి మాకు చాలా బాగుంది. లేకపోతే ఈ కరోనా రావడానికి ఇవన్నీ మాకు ఇవ్వకపోయింటే మేము చాలా ఇబ్బందులు పడి ఉంటాము. ఇప్పుడు చాలా సౌకర్యంగా అన్నీ ఉన్నాయి. కొన్ని వేల రూపాయల డయాలసిస్ని ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మాకు ఇంకా బాగుంది. లేకపోతే చాలా కష్టంగా ఉండును. ఇది ఉచితం కాబట్టి మాకు బాగుంటుంది. మాకు ఉండవలసిన పిల్లలకి అందరికి కూడా ఎప్పటికైనా చాలా ఉపయోగిస్తుందని మేము చాలా ఆశపడుతున్నాము. ఇటువంటి ప్రభుత్వాలు మనకు కావాలా వద్దా? ఇలాంటివి కావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ జగనన్న గారు రావాలి, ఇంకా బాగుపెట్టాలి, ఇంకా బాగుపడాలి, మనం అందరం చక్కగా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఈ హాస్పిటల్కి వచ్చిందండి, ఇవన్నీ చూసిందండి, నాకు కూడా ఇంకా కొన్నాళ్ళు బ్రతుకుతానని ఆశ కలుగుతుంది. చూసిన తర్వాత ఎంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉద్దానం ప్రాంతంలో ఉండడానికి ఇవన్నీ మాకు ఎంత చక్కగా జరగడానికి ఇంకా కొన్నాళ్ళు బతుకుతామని ఆశ కూడా కలుగుతుంది. కల్పిస్తుంది. జగన్కి ఏం చేస్తాము మేము మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. మా వల్ల ప్రజల తాలూకు సపోర్ట్ కూడా ఉంటుంది. కావాలి మనకి మళ్ళీ జగనన్నే రావాలని ఆశిస్తున్నాం. కావాలి. కుసిరెడ్డి పాపరావు ఏంటన్నా ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? ఇట్లా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి. ఏంటి పెన్షన్ ఏమన్నా వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుందన్నా? 10,000 మరి పర్లేదా? అంతకుముందు జగన్ ప్రభుత్వంలో 10,000 తీసుకుంటున్నారు. గతంలో ఏమైనా వచ్చిందా? గతంలో లేదు మనకి. 4 సంవత్సరాలు పెట్టి వస్తుంది పెన్షన్. ఓకే. ఇప్పుడు అక్కడ బయట ఏమైనా చేయించుకున్నారు? డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు డయాలసిస్? ఎప్పుడు ఎట్లేదు. ఇది మరి 4 అవుతుంది కదా. 4 సంవత్సరాల నుంచి మనకు డయాలసిస్ ఉచితంగానే చేస్తారు. ఉచితం గవర్నమెంట్. ఎప్పుడైనా ఊహించారా ఇటువంటి ఆసుపత్రి గురించి? ఎప్పుడు ఊహించుకోలేదు. ఎలా చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో? మరి మంచిగా బాగుంది. సౌకర్యాలు బాగున్నాయి. ఓకే. ఎట్లా మరి ఏం పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? వారానికి 20 వారానికి 2 సార్లు. వారానికి 2 సార్లు రమ్మన్నారు. ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. బాగానే చేస్తుంది. ఈ ప్రభుత్వం కావాలి, ఇంక వేరే ఈ ప్రభుత్వమే కావాలి. ఇదే కావాలి, మళ్ళీ రావాలి. ఇటువంటి సేవలు కావాలంటే ఇటువంటి సేవలు